వెల్కమ్ టు బిగ్ స్టోరీ. భవిష్యత్తులో నీటి కోసమే యుద్ధాలు జరుగుతాయని శాస్త్రవేత్తలు బల్లగుద్ది మరీ చెప్తున్నారు. అవును, ఇది నిజమేనని ఇప్పటి పరిస్థితులను చూస్తే అర్థమవుతుంది. దేశాలకు దేశాలు క్షిపణులు ఎక్కుపెట్టుకున్నా, మన వీధుల్లో ఇరుగు పొరుగు బిందెలతో పోరాటం చేసినా అది గొంతు తడిపే నీటి బొట్టు కోసమే. దీన్ని బట్టి ప్రపంచంలో అత్యంత విలువైన వనరు నీరేనని అర్థమైపోతుంది. మన దేశంలో జల వివాదాలు కొత్తేమీ కాదు. కావేరీ జల వివాదం, తమిళ కన్నడిగుల మధ్య నిప్పురాజేస్తే గోదావరి కృష్ణా జల వివాదాలు ఆంధ్ర, మహారాష్ట్ర, కర్ణాటకల మధ్య యుద్ధ వాతావరణాన్ని సృష్టించింది. నీరే నిప్పులా మారి రాజేస్తున్న జల వివాదంపై ఇవాల్టి బిగ్ స్టోరీ. రాష్ట్రాల మధ్య జల వివాదాలు రాసుకుంటున్నాయి. కొత్త రాష్ట్రాలు ఏర్పడితే జల వివాదాలు ఏర్పడతాయన్న వాదనకు బలాన్ని చేకూరుస్తున్నాయి. నదుల గట్లే విభజన రేఖలుగా ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు ఇప్పుడు ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటూ నీటితో నిప్పు రాజేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో తలెత్తే జల వివాదాల పరిష్కారానికి ఏపీ విభజన చట్టం ఎలాంటి పరిష్కారం చూపిందో ఇప్పుడు చూద్దాం. రాష్ట్ర విభజన తరువాత రెండు రాష్ట్రాల మధ్య నీళ్లు, నిధులు, ఉద్యోగాల పేరిట మేధావి వర్గం నుంచి రాజకీయ నాయకుల వరకు ఒకటే చర్చ జరుగుతుంది. తెలంగాణ ఏర్పడితే సీమాంధ్ర గొంతెండుతుందని ప్రచారం జరిగితే, సమైక్య రాష్ట్రంలో జల దోపిడీ జరిగిందని తెలంగాణలో ఉద్యమానికి బీజాలు పడ్డాయి. అయితే ఇరు రాష్ట్రాల మధ్య చిచ్చు రగల్చిన అంశాలు ఎన్ని ఉన్నప్పటికీ జల వనరుల వివాదం మాత్రం చిలికి చిలికి గాలి వానైనట్లు ఉగ్ర రూపమై ఇరు ప్రాంతాలను ఉద్రిక్త వాతావరణంలోకి నెట్టే అవకాశాలు మాత్రం బాగా కనిపిస్తున్నాయి. ఇటీవలి శ్రీశైలం జల విద్యుత్ వివాదం చూశాక భవిష్యత్ ఎలా ఉండబోతుందో కళ్ల ముందే కనిపిస్తుంది. దీనికి పరిష్కారం ఏంటి అనే ఆందోళన ఇరు ప్రాంతాల ప్రజల్లోనూ ఉంది. ఇరు రాష్ట్రాల్లో కలవర పెడుతున్న ఈ జల వివాదాల అంశానికొస్తే, రాష్ట్ర పునర్విభజన ముసాయిదా బిల్లు 2013లో జల వనరుల నిర్వహణ, గోదావరి కృష్ణా నది జలాలు, వాటి నిర్వహణ మండళ్లు, అపెక్స్ కౌన్సిళ్లకు సంబంధించిన జలవనరుల నిర్వహణపై క్లాసులు 84 నుంచి 89 వరకు వివరాలు పొందుపరిచారు. ఇక 90, 91 క్లాసులు, ఉప క్లాసుల్లో గోదావరి, కృష్ణా నదుల నిర్వహణకు ప్రత్యేక మండళ్ల ఏర్పాటు చేయాలని, వాటి పర్యవేక్షణకు అత్యున్నతాధికార మండలి ఉండాలని నిర్ణయించారు. జలవనరుల అత్యున్నత అధికార మండలి చైర్మన్ గా కేంద్ర జలవనరుల శాఖ మంత్రి, సభ్యులుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు ఉంటారు. కొత్త ప్రాజెక్టుల నిర్మాణం కోసం ప్రతిపాదనలు రూపొందించడం, ఆమోదించడం ఈ మండలి బాధ్యత. నదీ జలాల పంపకంపై వివాదాలు తలెత్తితే సంప్రదింపులు, పరస్పర ఒప్పందాల ద్వారా పరిష్కరించుకోవాలని నిర్ణయించారు. అంతేకాదు, గోదావరి, కృష్ణా జలమండళ్లు కేంద్ర నిబంధనల మేరకు ప్రాజెక్టుల నిర్వహణ, పాలన తదితర అంశాలను ఈ అత్యున్నత మండలి పర్యవేక్షించాలి. గోదావరి మండలి తెలంగాణలో, కృష్ణా బోర్డు ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేయాలని చట్టంలో పొందుపరిచారు. ఇవి స్వయం ప్రతిపత్తి గల సంస్థలుగా పనిచేస్తాయి. ఈ బోర్డుల చైర్మన్లను, సభ్యులను కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది. చీఫ్ ఇంజనీర్ స్థాయి అధికారిని సభ్య కార్యదర్శిగా బోర్డులకు నియమిస్తారు. ఇవి కొత్తగా ఏర్పడే రాష్ట్రాల్లోని ప్రాజెక్టులకు నీటి సరఫరా, నియంత్రణ బాధ్యతలను నిర్వహిస్తాయి. ఇరు రాష్ట్రాల ఒప్పందాలకు అనుగుణంగా విద్యుత్ శక్తి నియంత్రణ విధిని ఇవి పాటించాలి. ఈ బోర్డులకు కావాల్సిన సిబ్బందిని ఇరు రాష్ట్రాల నుంచి సమాన నిష్పత్తిలో డిప్యూటేషన్ పై నియమించాలి.
జీత భత్యాలు ఇరు రాష్ట్రాలు చెల్లించాలి. కృష్ణా జలాలకు సంబంధించి ప్రస్తుతం కృష్ణా ట్రిబ్యునల్ పరిధిలోకి రాని అంశాలపై మరో ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలి. ఇంతకు ముందు ట్రిబ్యునల్ కేటాయింపులు చేయకుంటే ప్రాజెక్ట్ వారీగా నిర్దిష్ట కేటాయింపులు చేయాలని రాష్ట్ర పునర్విభజన ముసాయిదా బిల్ సూచించింది. బిగ్ స్టోరీలో స్మాల్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు బిగ్ స్టోరీ. విభజన బిల్లులో స్పష్టంగా జల వివాదాలను పరిష్కరించేందుకు అత్యున్నత మండలి ఏర్పాటు చేయాలని పేర్కొన్నప్పటికీ ఆ దిశగా అడుగులు మాత్రం పడటం లేదు. అసలు ఇప్పటి వరకు ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పాటైన ట్రిబ్యునల్లు, వాటి వివరాల సంగతేంటో తెలుసుకుందాం. ఉమ్మడి రాష్ట్రంలో పెద్దవి చిన్నవి కలిపి మొత్తం 40 నదీ బేసిన్లు, 12 నదులు ఉన్నాయి. రాష్ట్రంలోని నదులన్నీ కలిసి ఏటా 75% విశ్వసనీయత ప్రతిపాదికన 2746 టీఎంసీల నీటిని అందజేస్తున్నాయి. కృష్ణా, గోదావరి బేసిన్లు తెలంగాణ నుంచి ప్రవహిస్తున్నాయి. వంశధార, నాగవల్లి వంటి నదుల్ని ఆంధ్రప్రదేశ్, ఒడిశా పంచుకుంటున్నాయి. ఒడిశా, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లు గోదావరి నదిని, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లు కృష్ణా నదిని పంచుకుంటున్నాయి. పెన్నా నదిని ఆంధ్రప్రదేశ్ తో పాటు కర్ణాటక, ఇక పాలార్ వంటి చిన్న నది బేసిన్లను ఆంధ్రప్రదేశ్ తో పాటు తమిళనాడు పంచుకుంటున్నాయి. రాష్ట్ర విభజన జరిగినప్పుడే కేంద్రం పోలవరం నీటిపారుదల ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా కేంద్రం ప్రకటించింది. ప్రజా ప్రయోజనం రీత్యా సాగునీటి ప్రయోజనం కొరకు పోలవరం సాగునీటి ప్రాజెక్ట్ అభివృద్ధి నియంత్రణను కేంద్ర ప్రభుత్వం తన పరిధిలోకి తీసుకుంది. కొత్తగా ఏర్పడే 2 రాష్ట్రాలతో సంప్రదించి పర్యావరణ, అటవీ, పునరావాస, పునర్నిర్మాణ నియమాలను అనుసరించి కేంద్ర ప్రభుత్వమే ఈ ప్రాజెక్ట్ పనులను నిర్వహిస్తోంది. ఇక రాష్ట్ర విభజన జరిగింది కాబట్టి తుంగభద్ర బోర్డులో ప్రస్తుతమున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బదులుగా కొత్తగా ఏర్పాటయ్యే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఉంటాయి. హై లెవెల్ కెనాల్, లో లెవెల్ కెనాల్, రాజులింబడ్డ మళ్లింపు పథకాలకు నీటి విడుదలను తుంగభద్ర బోర్డు పర్యవేక్షిస్తుంది. వాస్తవానికి ఏ రాష్ట్రానికైనా స్వతంత్రంగా నీరు అడ్డుకునే హక్కు ఉండదు. ఏ రాష్ట్రమైనా సరే నదుల నీటిని తన ఇష్టానుసారానికి వాడుకోవడం కూడా కుదరని పని. నదుల నీటి పంపకాల కోసం ప్రత్యేకంగా ట్రిబ్యునల్లు ఉన్నాయి. అంతర్జాతీయ జల సూత్రాలు, జాతీయ జల విధానం ట్రిబ్యునల్ల నీటి పంపకం మేరకే నదుల్లో ఆయా రాష్ట్రాల నీటిని వినియోగించుకుంటున్నాయి. రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తరువాత ఏ రాష్ట్రానికి కావాల్సిన వాటా నీరు ఆ రాష్ట్రానికి వస్తుంది. ఆంధ్రప్రదేశ్లోని కోస్తా, రాయలసీమలకు వచ్చే వాటాలు వేటికవే ప్రత్యేకంగా ఉంటాయి. కాబట్టి అవి పంచుకోవటానికి ఇబ్బందేమీ ఉండదు. అయినప్పటికీ ఇటీవల తలెత్తిన కొన్ని వివాదాల కారణంగా ఈ విషయంలో కొత్తమేర ఆందోళనలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా అల్మటి ఎత్తు పెంపు, బాబ్లీ ప్రాజెక్ట్ నిర్మాణం వల్ల దిగువ రాష్ట్రాల ప్రజల్లో ఆందోళనలు తలెత్తుతున్నాయి.
బిగ్ స్టోరీలో స్మాల్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు బిగ్ స్టోరీ. అసలు అంతర్రాష్ట్ర జల వివాదాలు ఎందుకు రాజుకుంటున్నాయి? వీటి పూర్వాపరాల్లోకి వెళ్తే కానీ మనకు అసలు విషయం అర్థం కాదు. జల వివాదాల పరిష్కారం కోసం మన దేశంలో ఎన్ని కమిటీలు, ఎన్ని ట్రిబ్యునళ్లు వేసినా ఫలితం లభించడం లేదు. అంతేకాదు, ఈ వివాదాలు నానాటికి ముదిరిపోతున్నాయి. జల వివాదాల పరిష్కారానికి కేంద్రం తీసుకున్న చర్యలేంటో ఇప్పుడు చూద్దాం. నదులు ఆవిర్భవించిన చోటు నుంచి వివిధ రాష్ట్రాల గుండా ప్రవహిస్తూ సముద్రంలో కలుస్తాయి. అయితే ఈ నదులు ప్రవహించే క్రమంలో ఎగువ రాష్ట్రాలకు, దిగువ రాష్ట్రాలకు కొన్ని వివాదాలు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే దేశంలో అనేక చోట్ల పలు రాష్ట్రాల్లో జల వివాదాలు అంతర్రాష్ట్ర జల వివాదాల పేరుతో జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా నది ప్రవాహ క్రమంలో ఎగువన ఉన్న ప్రాంతంలోని ప్రజలు తమ సాగునీటి అవసరాల కోసం నది జలాలను అవసరమున్నంత మేర వాడుకోవాలని చూస్తారు. ఈ క్రమంలోనే అసలు సమస్య తలెత్తుతుంది. సాధారణంగా ఎగువ రాష్ట్రాలు నదీ జలాల వాడకానికి ప్రాజెక్టులు నిర్మించి, రిజర్వాయర్లు నిర్మించి వాటిని నీటిని నిలువ చేసుకుంటాయి. దీంతో దిగువ ప్రాంతాలకు సహజంగా ప్రవహించే నీటి పరిమాణం తగ్గుతుంది. ఎగువ రాష్ట్రం వాడుకొని మిగిలిన జలాలను దిగువ ప్రాంతాలకు విడిచినవే మిగులు జలాలు. ఈ మిగులు జలాలను వాడుకోవడంలో కూడా దిగువ ప్రాంతాలకు అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఎగువ రాష్ట్రాల్లో నీటిని నిల్వ ఉంచడం వల్ల నీటిలో లవణాల శాతం పెరిగిపోతుంది. వ్యర్థ పదార్థాలు పేరుకొని పోవడంతో పాటు రంగు కూడా మారిపోతున్నది. అన్నిటికన్నా ముఖ్యమైన సమస్య ఏంటంటే కాలువల ద్వారా ప్రవహించే క్రమంలో భూమిలో ఇంకిపోవడం, ఆవిరి అయిపోవడం ద్వారా నీటి పరిమాణంలో చాలా వరకు తగ్గుదల ఉంటుంది. కాబట్టి ఎగువ ప్రాంతాలతో పోలిస్తే దిగువ ప్రాంతాలకు నీరు అందుతున్న నీటిలో తరుగుదల ఉండటంతో తరచుగా వివాదాలు చెలరేగుతున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చిందే అల్మటి వివాదం. తమ అవసరాల కోసం తమ ప్రాంతంలో ప్రవహిస్తున్న నదిపై ఉన్న ప్రాజెక్ట్ ఎత్తు పెంచమని కర్ణాటక అంటే తమ ప్రాంతానికి రావాల్సిన నీటి వాటాలో కర్ణాటక జల చౌర్యానికి పాల్పడుతున్నదని దిగువ రాష్ట్రం వాదనకు దిగింది. ఇలాంటివే ఎన్నో జల వివాదాలు దేశంలో నిత్యం రాజుకుంటూనే ఉన్నాయి. ఈ జల వివాదాలను పరిష్కరించడానికి భారత ప్రభుత్వం 1956లో అంతర్రాష్ట్ర జల వివాదాల చట్టం సమాఖ్య స్ఫూర్తికి అనుగుణంగా రూపొందించబడింది. అంతర్రాష్ట్ర జల వివాదాల చట్టం సమాఖ్య స్ఫూర్తికి అనుగుణంగా రూపొందించబడింది. ఈ చట్టం ప్రకారం ఏ నది పరివాహక ప్రాంతంలోనైనా నీటి పంపకాలు, నది జలాలపై అధికారం విషయంలోనూ, మిగులు జలాల విషయంలోనూ తలెత్తే వివాదాలను పరిష్కరిస్తారు. ఏ రెండు రాష్ట్రాల మధ్య నది జలాల విషయంలో వివాదాలు తలెత్తినా వీటిని పరిష్కరించేందుకు కేంద్రం ఈ చట్టాన్ని అమలు చేస్తుంది. అలాగే నది జలాల సమస్యలను పరిష్కరించే క్రమంలో అంతర్రాష్ట్ర జల వివాదాల చట్టం అనేక సార్లు సవరణలు పొందింది. పరిస్థితులు, సమస్యలకు అనుగుణంగా 2002లో ఈ అంతర్రాష్ట్ర జల వివాద చట్టానికి సవరణ చేశారు. దీని ప్రకారం నది జలాల వివాదం, మిగులు జలాల పంపిణీ రాష్ట్రాల పరిధిలోనిదని
రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్ వివరిస్తుంది. అంతేకాదు ఈ చట్టం అంతర్రాష్ట్ర జల వివాదాల పరిష్కారమే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఎప్పుడైనా 2 రాష్ట్రాల మధ్య జల వివాదం తలెత్తినప్పుడు సామరస్య పూర్వకంగా పరిష్కరించుకోలేని పరిస్థితులు ఏర్పడినప్పుడు జల వివాద పరిష్కారానికి ట్రిబ్యునల్ ఏర్పాటు చేయబడింది. అంతర్రాష్ట్రాల మధ్య జల వివాదాలను పరిష్కరించుకునేందుకు మన దేశంలో ఒక వ్యవస్థ యంత్రాంగం ఉంది. అయినప్పటికీ ప్రజల్లో ఆందోళనలు ఏర్పడుతున్నాయి. స్వతంత్రం రాకమునుపు నుంచే జల వివాదాలు మన దేశంలో రాజుకుంటూనే ఉన్నాయి. జల వివాదాలను పరిష్కరించడంలో ట్రిబ్యునల్లదే ప్రత్యక్ష పాత్ర. ఏది ఏమైనప్పటికీ ట్రిబ్యునల్ల చొరవతోనే దేశంలో జల వివాదాలు కొంతమేర కట్టడి అవుతున్నాయి. కేంద్రం ఏర్పాటు చేసే ట్రిబ్యునల్ జల వివాదాన్ని రాజ్యాంగ నిబంధనలు, సూత్రాల ఆధారంగా సమస్యను అధ్యయనం చేస్తుంది. జల వివాదాల్లో సాధారణంగా ఉండే కాలుష్యం, నీటిలో ఉప్పు శాతం, వాతావరణ పర్యావరణ సమస్యలు, వరదలు, విపత్తులు లాంటి సమస్యల ఆధారంగా వివాదాన్ని పరిష్కరిస్తుంది. ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు సుప్రీంకోర్టు తీర్పుతో సమానం. ఏ జల వివాదం పైన గాని ట్రిబ్యునల్ తీర్పు ప్రకటిస్తే దాన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించి దాన్ని గెజిట్ రూపంలో ప్రకటిస్తుంది. ఇలా ప్రకటించిన వెంటనే ఆ తీర్పు అమల్లోకి వస్తుంది. దేశంలో జల వివాదాల ట్రిబ్యునల్ల చరిత్ర సుదీర్ఘమైనది. కృష్ణా నది జలాల సమస్యపై 1969లో ట్రిబ్యునల్ ఏర్పాటు చేశారు. కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య తలెత్తిన కృష్ణా జలాల కోసం దీన్ని ఏర్పాటు చేసి 1976 నాటికి సమస్యను పరిష్కరించే తీర్పు వెలువర్చాలని కోరారు. ఆ తర్వాత ట్రిబ్యునల్ తీర్పునకు అనుగుణంగా 2001లో తిరిగి మరో ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే కేంద్రం బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఏర్పాటైంది. అలాగే గోదావరి జలాల పంపిణీపై ప్రభుత్వం ట్రిబ్యునల్ వేసింది. ఇప్పటికే మన దేశంలో 7 ట్రిబ్యునల్ ఏర్పడ్డాయి. అందులో మన రాష్ట్రానికి సంబంధించి కృష్ణా ట్రిబ్యునల్, గోదావరి ట్రిబ్యునల్ తో పాటు వంశధార ట్రిబ్యునల్ ఉన్నాయి. ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వాటిలో నర్మదా ట్రిబ్యునల్, రావి బిఎస్ ట్రిబ్యునల్, కావేరీ ట్రిబ్యునల్, మహాదాయి ట్రిబ్యునల్ ఏర్పడ్డాయి. కొత్తగా ఏర్పడిన ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల మధ్య కూడా జల వివాదాలు ఇప్పుడిప్పుడే పురుడు పోసుకొని ఉధృత రూపానికి ఎదిగే అవకాశాలున్నాయి. అందుకే కేంద్రం చొరవ తీసుకొని ఇరు రాష్ట్రాల గుండా ప్రవహిస్తున్న నదులపై ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలి. అప్పుడు ఆ ట్రిబ్యునల్ ఆదేశాల మేరకే నీటి కేటాయింపులు ఉంటాయి. భవిష్యత్తులో వివాదాలకు అడ్డుకట్ట వేయవచ్చు. ఎప్పుడైనా నదీ జలాల విషయంలో ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉంటేనే చాలా వరకు జల వివాదాలు పరిష్కారం అవుతాయి. కానీ జలాల పంపకాల విషయాలతో రాజకీయాలు చేస్తే అనేక సమస్యలు తలెత్తుతాయి. ఇక జల వివాదాల విషయంలో సుదీర్ఘ న్యాయ పోరాటాలు సైతం నడుస్తున్నాయి. ఏ సమస్య వచ్చినా అవగాహనతో, సహనంతో పరిష్కరించుకుంటే అనవసర అంతఃకలహాలు అంతమవుతాయి. అప్పుడే సుఖశాంతులు వర్ధిల్లుతాయి. ఇది ఇవాల్టి బిగ్ స్టోరీ. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం.